డిరైవ్డ్ యూనిట్స్ అంటే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్న యూనిట్స్ ని డిరైవ్డ్ యూనిట్స్ అంటారు కదా. సో డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏరియా, వాల్యూమ్, ఫోర్స్, యాక్సలరేషన్, వర్క్ ఇవన్నీ డిరైవ్డ్ యూనిట్స్. వాటికున్న యూనిట్స్ ని డిరైవ్డ్ యూనిట్స్ అంటారు. The units of derived physical quantities is called derived units. Okay, derived units. వాటిని ఎలా డిరైవ్ చేసుకోవాలి? ఓకేనా, డిరైవ్డ్ యూనిట్స్ ని ఎలా మనం డిరైవ్ చేయాలి, ఎట్లా డిరైవ్ చేస్తాము, ఏమన్నా మెథడ్ ఉందా? ఎట్లా మనము డిరైవ్ చేసుకోవాలంటే ఫస్ట్ వన్ ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీ అంటే ఒక డిరైవ్డ్ క్వాంటిటీకి యూనిట్స్ రాయాలి అంటే ఆ ఫిజికల్ క్వాంటిటీకి ఫార్ములా రాయాలి. రైట్ ద ఫార్ములా ఆఫ్ గివెన్ ఫిజికల్ క్వాంటిటీ. ఇచ్చిన నీకు ఏదైతే ఫిజికల్ క్వాంటిటీ ఇచ్చారో దానికి ఫార్ములా రాయాలి. ఓకే, ఫార్ములా రాస్తాను. ఆ ఫార్ములాని convert that formula into fundamental physical quantities గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇది ఆ ఫార్ములాని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీగా కన్వర్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ రైట్ ద సూటబుల్ యూనిట్స్ ఫర్ దోస్ క్వాంటిటీస్. రైట్ ద suitable units for those physical quantities. ఏది those physical quantities అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ కి సరైన యూనిట్స్ రాయాలి. ఏది పడితే అది రాయాలి. ఓకేనా, అవి రాయాలి. సో ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే మనం డిరైవ్డ్ యూనిట్స్ చేసినట్టే లెక్క.